గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది మారాలి. అంటే ఎందుకు అంటే నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది అది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ఎ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? నేను అందుకని తపన పడుతున్నాను ఈరోజు, నా కోసమో నా పిల్లల కోసమో మన కోసం కాదు. నేను తపన పడుతుంది. చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపిస్తుంది. అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు.